హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు సాపు చేస్తున్న పని చాలా మంచిగున్నదట. ఉదికు అడవి జీవాలు చచ్చిపోతున్నాయి, పచ్చని అడవి పాడైతుందని అటు స్టూడెంట్స్ అంత పెద్ద ఎత్తున లొల్లి చేస్తుంటే ఇప్పుడు సీఎం రేవంత్ సార్ చేస్తున్న పని 100% మంచిగున్నదని ఎవరన్నారంటారా? ఇక మీరే చూడండి. చేస్తున్నది ఏదైతే ముమ్మాటికి కరెక్ట్ అండి. ఎందుకంటే 400 ఎకరాలని చదును చేసి 50,000 కోట్ల ఆస్తిని సృష్టిస్తున్నారు. ఎవరి కోసం? తన కోసం కాదు కదా, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. దీనికి మనందరం ఏకీభవించాలి. ఇన్నరా ప్రపంచ యాత్రికునిగా పేరు తెచ్చుకొని బయట దేశాలు తిరుగుకుంటా ఇంటర్నెట్లో వీడియోలు పెట్టుకుంటా పొద్దు గడిపే యూట్యూబరు అన్వేష్ సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఓకే పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ డబ్బంతా వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. దేశంలో ఈ భారతదేశ పటంలో తెలంగాణ అనేది ఒక బంగారు 40-50 వేల కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఓకే అయ్యా అన్వేష్ గారు, మరి 50,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి పట్నం నడిమిట్లో ఉన్న పచ్చని అడవిని పాడు చేస్తే భవిష్యత్ తరాలకు మంచి గాలి ఎట్లా? అప్పుడు మంచి గాలి కోసం మళ్ళా 100 కోట్లు ఖర్చు పెట్టి కొత్త కొత్త కంపెనీలు పెట్టాలనా ఎట్లా? ఇప్పుడు పైసలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, నౌకర్లు వస్తాయి అంటే ఒక యూనివర్సిటీలో ఉన్న భూములే ఎందుకు సారు? తెలివి ఉంటే పట్టణంలోనే కాకుండా బయట ఏడనన్నా చేసినా నడుస్తుంది కదా. అట్లా చేయకుండా హైదరాబాద్ గడ్డ మీద ఉన్న అడవినే ఆగం చేసుడేంది? ఇక దాని గురించి మీరు మాట్లాడుతుంటే మీ ముచ్చట ఎట్లున్నదంటే ఎలక దగ్గరికి వచ్చి పిల్లి పిట్ట కథలు చెప్తున్నట్టున్నది. నిన్నయాల బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన వాళ్ళ గురించి మీరు చెప్పుకుంటా చేసిన వీడియోలు యూట్యూబ్లో అడ్డగోలుగా వైరల్ అవుతున్నాయి. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయనందుకు ఉప్పల బాలకు 91,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొనిచ్చేంత మంచి మనసున్న తమరు మీకు ఆ బెట్టింగ్ యాప్ల కోసం చేస్తున్న వీడియోల మీద వస్తున్న ఆమ్దాని మొత్తం కూడా అవిడికి బలైనోళ్ళ కుటుంబాలల్లో అంతమందిని కాకుండా కొంతమందినన్నా ఆదుకున్న మీ అన్వేషణ ఆరాటంలో న్యాయం ఉంటుంది. మీరు బెట్టింగ్ యాప్ల మీద చేస్తున్న పోరాటంకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.